శ్రియః కాంతాయ కళ్యాణం నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद 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 श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे श्री वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यवहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभ करण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभ तिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांडनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं मम అందరూ మీ గోత్రాలను స్మరించుకోండి. మీ యొక్క పేరును స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహ కుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం सौभाग्य सिद्ध्यर्थम राजद्वारे
సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి స్వామివారు చల్లనైనటువంటి దయామయుడై వీక్షించేటటువంటి భక్తాదులందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు పరమాత్మ. నేటి ఆర్జిత బ్రహ్మోత్సవానికి, ఆర్జిత కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి భక్తాదులందరినీ అనుగ్రహిస్తూ పరమాత్మ భక్త మహాసంకల్పాన్ని, అటు ఇరుదేవేరులతో కూడినటువంటి స్వామివారి యొక్క సంకల్పాన్ని, దివ్యమైనటువంటి ఈ మధురానుభూతిని కలిగించేటట్లుగా ఈ యొక్క దివ్యమైన సంకల్పాన్ని మనందరం విన్నాం కదా. ఇప్పుడు సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి నిత్య సూర్యగణాలలో ఒకరైనటువంటి సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసేటటువంటి విధానాన్ని మనం గమనిస్తాం. చక్కగా స్వామివారి సేవకులమే కాబట్టి మనందరం కూడా అలాంటి ఒక్కొక్కరు ఒక్కొక్క విశ్వక్షేణుల వారిలాగా నిత్య సూర్యగణాలలో మనం కూడా ఉన్నాం కాబట్టి ఆ విశేషాంశాన్ని మనం గమనించుకుంటూ చక్కగా స్వామివారి సేవలో తరించడానికి చక్కనైనటువంటి ఈ దివ్యమైన కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అదిగో చక్కనైనటువంటి ఉపచారాలతో, దివ్యమైనటువంటి రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలతో కూడినటువంటి ఈ యొక్క సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని ఇప్పుడు అర్చక స్వాముల వారు నిర్వహించబోతూ ఉన్నారు. చక్కగా రజత కలశంలోకి ఇంద్రదేవుణ్ణి, వాయుదేవుణ్ణి, విశ్వక్షేణుల వారిని, దేవీదేవతలను, సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతి సంబంధిత దేవీదేవతలందరినీ ఆవాహన చేసేటటువంటి విధానాన్ని మనం ఇప్పుడు గమనించబోతూ ఉన్నాం. చక్కగా సంప్రోక్షణ అంటేనే చక్కగా శుచీకరణ చేసేటటువంటి విధానం. మరి వస్తుద్రవ్యాలకు శుచీకరణ చేసేటటువంటి ఆవశ్యకత ఉన్నదా అని అంటే, వస్తువు తన ఉనికిని కోల్పోకుండా మంత్రం చేత, స్పర్శ చేత, మంత్రం అనేటటువంటి స్పర్శ చేత ఏ వస్తువునైనా సరే మంత్రమయం చేసేటటువంటి శక్తి ఒక్క మంత్రానికే ఉన్నది. అట్లాంటి దివ్యమైనటువంటి వైదిక ఆగమోక్త మంత్రవ్యక్తిగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. భగవానను మన్యతాం ప్రాణానాగమ్యాం. ఓం భూర్భువస్వరం శ్రీ భగవదాత్మయా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీగపదేః పురుషోత్తమస్యాం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్యాం శేషాచలక్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమాణ స్వామినః వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమావాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహన్ ప్రతిపాదకిష్యే గృణోమి దత్తాగుం శుచిరగుం శుశర్మాం ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమాః పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శుతం వరుణయే సహస్రం యజ్ఞయా పాశా వితతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రస్సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుతస్వస్త్యాం. కరకే పాంచభౌతికమావాహయామి, జలే సర్వతీర్థజలమావాహయామి, వరుణమావాహయామి, ప్రచేతసమావాహయామి, రక్తాంబరమావాహయామి, యాదస్పతిమావాహయామి, ధారాయాం వాయుమావాహయామి, కూర్చే సరస్వతిమావాహయామి, పుష్పే ఫుల్లమావాహయామి, అక్షతే కాశ్యపమావాహయామి, తండులే రవిమావాహయామి. ఆవాహిత దేవతాభ్యో నమః. వరుణాగ్రమః పుష్పేన ఆసనం ప్రకల్పయామి. వరుణాగ్రమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. వరుణాగ్రమః గుడోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. వరుణాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి.
सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु ओमाग्नेयो यस्मात् यजामहे त्वा विश्वेशदा त्वं महितोऽनुशम्भो वैराजन्ते सुहुतन्निधत्तां प्रेष्यामधीशो विबुधानामनादिः यामेशस्तान् धनितान् दधातु पद्माकारमण्डले ॐ विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपागिनमावाहयामि तत्पत्नीं सूत्रपतीमावाहयामि वामे जयामावाहयामि सूत्रवती जगादमेत श्री विश्वक्सेनाग्रमः पुष्पेण आसनं प्रकल्पयामि विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाग्रमः गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु भवद्भिरनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचिकिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वां स्वस्ति सुप्रोक्षितमस्तु प्रजापतिप्रियतां प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा धीतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा धीतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा धीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रयधानि दधे पदं समूढमस्य पागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरयः दिवि वचक्षुराततं तद्विप्रासो विपन्यवो जाक्रवागुं सुसमिन्धते विष्णोर्यत्परमं पदम् द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदासनरस्य प्रियं सुत द्रविणोदा वीरवती मिषन्नो द्रविणोदा रासते दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुं सस्तनोभिर्व्यशेम देवहितं यदायुः शतमिन्न शरदो अन्तिदेवागत्रानश्चक्राजरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुरुगन्तोः अदितिर्द्योरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्वत्कुरु वेतोपव्युषं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नगति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावति कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ॐ भूः भूर्भुवस्वरं श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणं पुण्याः भगवति जनकर्मणि पुण्याहं भवन्तो प्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो प्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो प्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणं पुण्याः भगवति जनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो प्रवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो प्रवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो प्रवन्तो कर्मणे स्वस्ति रुद्ध्यास्म हव्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धगन्तः श्रुतं जीवेम शरदः सवीराः ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणं पुण्याः भगवति जनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो प्रवन्तो कर्मरुध्यतां वृद्धिं भवन्तो प्रवन्तो कर्मरुध्यतां वृद्धिं भवन्तो प्रवन्तो कर्मरुध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयोभवस्तान ऊर्जेतधातनां महेरणागचक्षुषे योवश्यवतमोरसस्तस्य भाजगते हनः पुषधैरिव मातरः तस्मा अरङ्गमामभोगशिक्षगा गजन्वथाम् आपो जनयथाचनः ओं पवमानस्सुवर्जनः पवित्रेण विचर्षणिः यप्पोता स पुनातु मां पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधियां पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा क्रतुगुं वृणो यत्ते पवित्रमर्चिषीम् अग्ने विततमन्तरां ब्रह्मतेन पुनीमहे उपाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति
देव्यागात् यस्यै भक्वीस्तनवो वीतपृष्ठाः तगामदन्तः सधमात्येषु वयग्स्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेने श्रोमगो भूः या वा पृथिवी पयसापयोभिः ऋतावरीग्निगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोत्यामकुम्भिरन्मगं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमणाभिः पुनातु मां जातवेदामोर्जगन्त्या पुनातु तच्छंयो रावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिशि देवा ऋत्विजो मार्जयन्तां दक्षिणागां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गृहाः पशवो मार्जयन्ताम् उदीच्गां दिश्काप ओषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्भागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामधोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य जन्तोः तमक्रतुं पश्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समेधः सप्त जिह्वाः सप्त इमे लोका एषु चरन्ति प्राणा गुहाशयां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरगश्च सर्वेऽस्मात् स्कन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्वधितिर्वनानागुं सोमः पवित्रमत्येतिरे भन्ने अजामे काल्लोहितशुक्लकृष्णां बह्वीं प्रजां जनगन्ति गुंसरूपाम् वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमिधा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। నిత్యసూరి గణాలలో ఉండేటటువంటి జయాసూత్రవతి సమేత విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసినటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చక్కగా అష్టవసువులు అంటూ ఉంటాం కదా. అష్టవసువులు అనగా వసించి ఉన్నటువంటి వారు అని అర్థం. వసించి ఉన్నటువంటి వారు అంటే శరీరంలో వసించి ఉన్నటువంటి వారు అని అర్థం. అంటే శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి వారు, శరీరంలో పరమాత్మ ఏ విధంగా వసించి ఉన్నాడు, అందుకనే వసించి ఉన్నాడు కాబట్టే వాసుదేవుడు అని పిలువబడుతూ ఉన్నాడు పరమాత్మ. వసుదహ అంటే భక్తుల అవసరములకు సకాలములో సమకూర్చువాడై వసుదహ అని కీర్తించబడిను కదా. అనగా అన్నాదో వసుదానహ, ఇతడు అన్నభోక్త, దానదాత, ధనదాత అని బృహదారణ్యకోపనిషత్ తెలియజేయుచున్నది. ధనదాత అనగా ఐశ్వర్యదాత అని భావము. ఐశ్వర్యమనగా ఐహిక సంపదయేనని భావించరాదు. బాహ్య ఐశ్వర్య సంపదయేగాక ఆంతర్యములోని షడ్గుణైశ్వర్య సంపదయే ధనము ఇచ్చువాడై ఉన్నాడు కాబట్టి వసుధః అని కీర్తించబడుతూ ఉన్నాడు పరమాత్మ. కాబట్టి పరమాత్మ ఎంతో దివ్యమైనటువంటి వాడై పరమాత్మ వసుహు, తాను ఇచ్చు ధనము కూడా తానే అయి భగవానుడు వసుహు అని స్తుతించబడుతున్నాడు. వసతి ఇతి వసుహు, అంతట వసించువాడై వసుహు అని పిలువబడినాడు. వాసయతి ఇతి వసుహు, సమస్తము తనలో వసించుటకు వీలు కల్పించి వసుహు అనేటటువంటి నామంతో పిలువబడుతున్నాడు పరమాత్మ. కాబట్టి దివ్యానుభూతిని కలిగించేటటువంటి వాడై, అదిగో కనిపిస్తూ ఉన్నటువంటి దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలలోకి దివ్యమైనటువంటి పంచమృత్తికా పాలికలు
ఆ మట్టి పాత్రల్లోకి నవధాన్యాలను, పువ్వులను, అక్షతలను, తులసి దళాలను సమంత్రపూర్వకంగా, సభక్తిపూర్వకంగా అక్కడ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు వైఖానస ఆగమోక్తి రీతిగా. అంతేగాక పరమాత్మ చక్కనైనటువంటి ఛాయాస్వరూపుడు, అంటే సర్వుల ఎడల ఉండేటటువంటి ఒక ప్రేమ స్వరూపుడు. ఎలాంటి ప్రేమ స్వరూపుడు అంటే ఇద్దరి వ్యక్తుల మధ్య ఉండేటటువంటి ఏకత్వ భావనను కురిపింపజేసేటటువంటి వాడై, పరమాత్మ దివ్యానుభూతికి కారకుడై, ప్రకృతి పరమాత్మ అనేటటువంటి రెండు సద్వస్తువులు కలిస్తే ఒక్క పరమాత్మ అంశగా గోచరించేటటువంటి వాడై సహజ ప్రేమ మనస్కుడైనటువంటి వాడు పరమాత్మ. కాబట్టి అలాంటి దివ్యోపచారాన్ని ఖండించేదానికే ఓం షన్నో నిధత్తాం తపసో జిహర్తాం స్వయం పురక్రే మృతకే మృతాగాం ఓం శేషమావాహగామి సహస్రశీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాత్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆత్మనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి శేషాయ నమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు ఓం స్వస్తి నో విమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిరనర్వణః స్వస్తి పూషా అసురో దధాతు న స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయుప్రవామహి సోమో స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి పథ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్తదతాజ్ఞతా జానతా సంగమే మహీం స్వస్తి గగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహద్యశో నావమివారుహేమ అంహో ముచమాంగిరసంగగంచ స్వస్త్యాత్రేయం మనసా దతార్క్ష్యం ప్రయతపానిశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగిన్నో అస్తు శుభగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. ఆదిదేవుడైనటువంటి పరమాత్మ తొలి అయినటువంటి వాడై భగవానుడు ఆదిదేవ అనేటటువంటి నామంతో కీర్తించబడుతూ ఉన్నాడు. పరమాత్మ తన వలననే తాను మనుగడను సాగిస్తూ మరొకరి అవసరము లేనివాడై ఉన్నాడు. భూతములన్నీ కూడా తన నుండియే ఆవిర్భవించి తనలోనే లయించుట చేత తాను ఆదిదేవుడాయను. సృష్టికి ఆది కారణము తానే అయ్యున్నాడు. సకలమునకు తాను ఆది అయి తనకు మరొకరి ఆది లేనివాడై భగవానుడు ఆదిదేవ అని స్తుతించబడుతూ ఉన్నాడు. మహాదేవుడైనటువంటి వాడు పరమాత్మ. దేవేశ దేవ భృద్గురు దేవతల ప్రభు అయిన మహేంద్రునకు జ్ఞానోపదేశము చేసిన వాడై భగవానుడు దేవభృద్గురు అని పిలువబడుతూ ఉన్నాడు. కనుక సకల విద్యలకు నిలయమైనటువంటి వాడైన వాడు కావున తాను దేవభృద్గురు అని స్తుతించబడుతూ ఉన్నాడు. ఈ నామమును రెండుగా విభజించి అవగాహన చేసుకొనుట కూడా కలదు. దేవభృత్ అనగా దేవతలను సంరక్షించువాడని భావము. గురుహు అనగా దేవతల గురువని భావము. హయగ్రీవుడుగా తాను బ్రహ్మదేవునికి గురువై వేదజ్ఞానము సంధించెను. అందుచేత తాను దేవతలకందరికంటెను అధికుడు. ఈ విషయమును ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్య పురాతన శరీరభూతభృద్భోక్త కపీంద్రో భూరిదక్షిణ విశ్వస్మాదింద్ర ఉత్తర, అందరికంటేనూ మిక్కిలి అధికుడు అని ఋగ్వేదము తెలియజేస్తున్నది. ఆదియునుగాక జీవులను సంసార సాగరము దాటించువాడై నందునను తాను ఉత్తరుడాయను. అసురుల వలన ఏర్పడు ప్రమాదముల నుండి దేవతలను రక్షించి ఉత్తరుడాయను. మానవులకు దేవతలకు ప్రభువైనటువంటి శ్రీధరుడే గోవులకు కూడా ప్రభువై ఉన్నాడు. అలాంటి దివ్యమైనటువంటి పరమాత్మ దివ్యోపచారాలను నిర్వహించుకుంటూ చక్కగా కళ్యాణ మహోత్సవంలో వైఖానస ఆగమోక్త రీతిగా గంగేచ యమునేచ అంటూ పవిత్ర నదీ జలాలన్నింటినీ కూడా ఆవాహన చేసి వాటి పవిత్ర శుద్ధీకరణ గావించబడినటువంటి మంత్రోచ్చారణతో శుద్ధీకరణ గావించబడినటువంటి జలాలతో స్వామివారిని ఈ విధంగా అనుభవపూర్వకమైనటువంటి
ఎంతో ఆనందాకృతిని విస్తరింపజేసేటటువంటి మనస్కులైనటువంటి పండితులతో ఈ యొక్క దివ్యమైనటువంటి వైఖానస ఆగమోక్త రీతిగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాడు పరమాత్మ మలయప్ప స్వామి. మలయప్ప స్వామి దేదీప్యమానంగా మూల విరాట్టు కాకుండా బయటికి విస్తరింపజేసేటటువంటి ఉత్సవమూర్తులన్నిటిలో కూడా మలయప్ప అనేటటువంటి శబ్దం ఎంతో దివ్యంగా ప్రజ్వరిల్లబడుతూ ఉంటుంది. కనుక ఎంతో ముందస్తులైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు మలయప్ప అనేటటువంటి నామాన్ని అనేక రకాలుగా కీర్తిస్తూ ఆ దేదీప్యమానంగా వెలుగుతూ స్వామివారిని మలయప్ప స్వామి అని పిలుస్తూ ఉంటారు, చక్కగా కీర్తిస్తూ ఉంటారు. కనుక తిరుమల మలయప్ప స్వామి వెంకటాచలమునందు మలయప్ప స్వామి ఉత్సవమూర్తి అయి ఊరేగుతున్నాడు అనేటటువంటి మాటను మనం తరచూ వింటూ ఉంటాం. అలాంటి మలయప్ప స్వామి నేడు చక్కగా దివ్యోపచారాల నడుమ సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడే వెంకటనాథుడై మనకు గోచరిస్తూ ఉన్నాడు. స్వర్ణభరితమైనటువంటి స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వాడై నేడు చక్కగా ఈ ఉపచారాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నాడు పరమాత్మ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నట్లుగా పరమాత్మ దివ్యమైనటువంటి కంకణ ధారణను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. దివ్యమైనటువంటి కంకణ ధారణ అదిగో స్వామివారికైతే దక్షిణ హస్తానికి అంటే కుడి చేతి భాగానికి ఈ కంకణ ధారణను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అదేవిధంగా దివ్యమైనటువంటి రాజోపచారాలతో చక్కగా స్వామివారు ఈ విధి విధానాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. అదిగో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి పరమాత్మ ఎన్ని రకాలుగా మనకు గోచరిస్తూ ఉంటాడో, అనంత గుణాలు కలిగినటువంటి వాడు, అనంత నామాలు కలిగినటువంటి వాడు, అనంత ఐశ్వర్యాన్ని కలిగినటువంటి వాడు కావున పరమాత్మ మనందరి దివ్యానుభూతి కారకుడై ఉన్నాడు. ఆ విధంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి పరమాత్మను మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారు ఈ విధమైనటువంటి విన్యాసాలతో మంత్రోచ్చారణతో ఏ శబ్దానికి శక్తి ఉంటుందో దానిని మంత్రము అంటారు. అలాంటి మంత్ర స్వరూపమే వేదము. అలాంటి వేద నిరూపితుడే పరమాత్మ మలయప్ప స్వామి. ఇప్పుడు ఇరుదేవేరులకు కూడా చక్కగా వామహస్తాలకు కంకణ ధారణను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. వామహస్తము అనగా ఎడమ చేతి భాగాలకు దివ్యానుభూతిని కలిగించేటటువంటి ఇరుదేవేరులు కూడా ఎంతో చక్కనైనటువంటి తల్లులు ఇద్దరు కూడా ఎంతో చక్కగా అలంకరించబడి రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించి చక్కగా స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి ఎంత రాజసోపేతమైనటువంటి ఈ యొక్క కైంకర్యాలను నిర్వహించుకుంటున్నారో చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి పరమాత్మకు పట్టపురాణి ఇదిగో ఈ విధంగా మనకు గోచరిస్తూ ఉన్నారు. పరమాత్మ ఎవరు అంటే అనంత శక్తి సామర్థ్యాలు కలిగి షడ్గుణైశ్వర్య సంపన్నుడు. 6 భగము అనేటటువంటి 6ంటిని సంపూర్ణంగా కలిగినటువంటి వాడు పరమాత్మ. అలాంటి పరమాత్మకు పట్టపురాణులు ఇరువురు కూడా చక్కగా దివ్యమైనటువంటి రాజోపచారాలు నిర్వహించుకుంటూ ఈ వైఖాన సాగమోక్త రీతిగా అన్నమాచార్యులు వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కళ్యాణ కైంకర్యాన్ని ఆ వంశీయుల చేతుల మీదుగానే ప్రతినిత్యం కూడా కళ్యాణోత్సవం నిర్వహించబడడం ఒక చక్కనైనటువంటి విశేషమైన అంశం. కాబట్టి ఇప్పుడు స్వామివారికి ఇటు దేవేరులు ఇరువురికి కూడా చక్కగా వామహస్తాలకు అనగా ఎడమ చేతి భాగాలకు ప్రతిసరబంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఎంతో నిష్ఠతో పవిత్రమైనటువంటి మనస్సుతో స్వచ్ఛమైనటువంటి భావజాలాలతో తన్మయత్వపూరితమైనటువంటి ఆలోచనలతో ఈ కైంకర్యాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అదిగో స్వామివారి స్వహస్తాల మీదుగా నిర్వహిస్తూ ఉన్నట్లుగా యద్భావం తద్భవతి అనేటటువంటి నానుడి ఎలాగో ఉన్నది కదా. పరమాత్మను భావన చేస్తే చాలు, ఇదిగో స్వామి నీవింతటి వాడవు, నేనింతటి వాడను, నీ కోసం నేను అనేటటువంటి భావనతో మనం చేసినట్లయితే పరమాత్మ యొక్క దివ్యానుగ్రహానికి మనందరం కూడా పాత్రులవుతాం. అదిగో వామహస్తానికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. చక్కగా మనం గమనిస్తూ ఉన్నాం. అమ్మవారి యొక్క శ్రీదేవి అమ్మవారి యొక్క వామహస్తానికి అనగా ఎడమ చేతి భాగానికి దివ్యమైనటువంటి కంకణ ధారణను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అదిగో ఎంతో నిత్యం స్వామివారి యొక్క కైంకర్యాలలో పండిపోయినటువంటి పండితులందరూ కూడా చక్కగా ఈ ఉపచారాలను నిర్వహిస్తూ ఉన్నారు. మరి వెంకటాద్రి సమస్థానం, వెంకటాద్రితో సమానమైనటువంటి స్థానం ఇంకొకటి ఉన్నదా? వెంకటేశునితో సమానమైనటువంటి దేవుడు ఇంకొకడు ఉన్నారా అని మనం ఆలోచించినట్లయితే పురాణాలలో వేదాలలో
ఉపనిషత్తుల్లో ఎలాంటి సారాన్ని కలిగి ఉన్నటువంటి ఒక శబ్దం వినిపించింది అంటే అది ఏ వెంకటేశ్వర స్వరూపము, అది ఏ మలయప్ప స్వామి. కాబట్టి అలాంటి మలయప్ప స్వామికి ఇరువురు దేవేరులతో కూడినటువంటి ఉపచారాలతో కూడినటువంటి కైంకర్యాలతో కూడినటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనం నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో దేశ ప్రఖ్యాతి ప్రపంచ దేశాలన్నీ కూడా అభిజిత్ లగ్నంలో, అంటే మనకు మన భారతదేశంలో అభిజిత్ లగ్నము, మరి ఇతర దేశాల్లో వారి వారి కాల ప్రమాణం వేరుగా ఉంటుంది కదా. అయినప్పటికీ కూడా ఈ దివ్యమైనటువంటి ఎస్విబిసి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా చక్కగా ఈ కళ్యాణ కైంకర్యాలే కాకుండా అనేక రకాలైనటువంటి వాహన సేవలు, తిరుమల తిరుపతి దేవస్థానముల వారు నిర్వహించేటటువంటి అనేక కైంకర్యాలన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా తిలకించడం, నేరుగా ప్రత్యక్ష వీక్షణం గావించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి అందరం కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమానికి మనందరం కూడా ఎంతో కృతజ్ఞత వహించాలి. ఓం నమో వెంకటేశాయ. ఔపాసనాగ్నికుండే ఆఘార కర్మ కరిష్కే ఏతోన్వింద్రమిత్యజ్ఞాలయం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్తు మగిదేవాత్రవినమాగజంతాం మయ్యాశీరస్తు మగిదేవహూతిః దైవ్యా హోతారావృషంత పూర్వేరిష్టాస్యామ తనువాసవీరాః మక్కింగజంతవ మగాని హవ్యాకోతిः సత్యామనసో మే అస్తు येनो मानिकाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामे देवी ईश्वरर्वीरुणकृणोत विश्वे देवास इह वीरगत्वम् उत्थन्यमानमस्या अमेध्यमपपाप्मानं यजमानस्य हन्तु शिवानः सन्तु प्रतिदश्चतस्रश्चन्नो माता पृथिवीतोकसाताम् जातवेदो भवनस्करेत इह सिञ्च तपसो गच्छ निष्कते अग्निमश्वत्थादिहं यवाहकं शमीगर्भार्जनगन्योमयो भूः उपावरोह जातवेद पुनस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजानन् आगिप्रजागं मृगमस्मासुधेक्कजस्रोदीदिहिनो दुरोणे कर्मणेवां देवेभ्यः शकेयम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविदप्रसुवां तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विषयमतः सुरुचो वेन आवह स बुद्धिगा उपमा अस्य विष्ठास्ततश्च यो नमसतश्च विवह ओं ब्रह्माणमावाहगामीं प्रजापतिमावाहगामीं पितामहमावाहगामीं हिरण्यगर्भमावाहगामीं ब्रह्मणे नमः इदमासनम् सोमो धेनुगुं सोमो अर्वन्तमाशुगुं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं विदत्युगं सभेगं पितुश्रवणं यो ददासु तस्मै ओं सोममावाहगामीं यज्ञाङ्गमावाहगामीं इन्दुमावाहगामीं चन्द्रमावाहगामीं सोमाय नमः इदमासनं ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रोक्षां दिवे त्वाम् अन्तरिक्षागत्वां पृथिव्यै त्वाम् पोषागत्वाम् उपाभ्यां देवसवितप्रहरेम वीतके पोषाते ग्रन्थिं विष्कतुम् आदित्यव्यञ्जनमसीम् ऊर्णामृतसन्त्वास्तुनामि स्वासस्थं देवेभ्यः विष्णोस्तुपोऽसीं दक्षिणतो विष्णोस्तुपोऽसीं उत्तरतवदीच्छिकैर्युञ्जनमसि विष्णोस्तुपोऽसीं पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तुपोऽसीं श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णाति स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवः अनया पृथिव्यापो गृहीष्यामि प्रतिपात्रयोः ब्रह्माणमावाहगामि सोममावाहगामि ब्रह्मन्नवप्रणेष्यामि सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणययज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञे यजमानं च देहि ओं प्रणयां को वोगिनक्तु समोगिनक्तु संविशन्तां देवीर्विषपात्राणि देवयज्ञागैः दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेन ओं प्रजापतिमावाहगामि इन्द्रमावाहगामि अग्निमावाहगामि सोममावाहगामि उत्तरप्रणिधौ अग्निशोमावाहगामि प्रजापतिमावाहगामि ब्रह्माणमावाहगामि इन्द्रमावाहगामि वसूनावाहगामि मरुत आवाहगामि रुद्रानावाहगामि अपौपस्पृश्याम् ओं श्रीविष्णुमावाहगामि बृहस्पतिमावाहगामि मित्रमावाहगामि
వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినమావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాసనేక్నమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యపాత్రే ప్రజాపతిగే జుష్టు నిర్వపామి ఇంద్రాగ జుష్టు నిర్వపామి వసుభ్యో జుష్టు నిర్వపామి మరుద్భ్యో జుష్టు నిర్వపామి రుద్రేభ్యో జుష్టు నిర్వపామి అపౌపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే జుష్టు నిర్వపామి సర్వదేవేభ్యో జుష్టు నిర్వపామి ఆజ్యం తృప్యదిష్టయామి చరుం తృప్యదిష్టయామి అగ్నేర్జ్యోతిరసీం సమిదసి స్వాహా అమృతమసి వారుణమసి అంతరితకం రక్షోంతరిత ఆరాధగః ప్రత్యుష్టుకం రక్ష ప్రత్యుష్ట ఆరాధగః చిత్పతిస్త్వా పునః త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా వాక్పతిస్త్వా పునః త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా దేవస్త్వా సవితా పునః త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా తత్సవితుర్వరేణికం భర్గో దేవస్య ధీమహి ధిగో గో న ప్రచోదయాత్ కరసంపూర్ణా వా సమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతజ్ఞస్పర్శయిత్వా అభ్యర్చ్యాం అక్షతాం ఆజ్యాం చరుభిః ఇంద్రాయ నమః అగ్నగే నమః ఇవాయ నమః నిరుతగే నమః వరుణాయ నమః వాగవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నగే నమః జాతవేదసే నమః సహోజసే నమః అజిరాప్రభవే నమః వైశ్వానరాయ నమః దర్యాదసే నమః పంక్తిరాదసే నమః విసర్పిణే నమః అగ్నిపురుషాయ నమః దితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసువ అగంతగిత్మ ఆత్మా జాతవేదస్తేనేభ్యస్వర్థస్పతేర్థవర్థగతాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవచ్చసేనాన్నాత్యేన సమేధగ స్వాహా వాగవ్యాదాగ్నేగాంతం ప్రజాపతగే స్వాహా నైరుత్యా ఈశానాంతమింద్రాగ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపవుపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే స్వాహా బృహస్పతగే స్వాహా మిత్రాగ స్వాహా వరుణాగ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాగ స్వాహా కక్షదేవత సోమాగ స్వాహా ఔపాసనేజ్ఞాగ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభిగార్యాం ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్సుభ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిత ప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నో కృతాం ఆఘారాంతే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదివైష్ణవాహుతైర్హోష్కే అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసువాం ఓం అతో దేవావంతు నోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యాస్తథాపి స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధారిదధే పదం సమూఢమస్య పాగం సురే స్వాహా త్రిపదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని పుష్పశేం ఇంద్రస్య గత్య సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సుధా పుష్కంతి సూరగః దివీవ చక్షురాదదగ్గ స్వాహా తద్విప్రాసో విపన్యవోజాకృపాగం సుసమింధతే విష్ణోర్గత్పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్సుభ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితః ప్రాసావీః ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వేడే మూలిందరో విభవము నేడు వేడే మూలిందరో విభవము నేడు పాడరో పాడరో అప్సరో
కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమెసగే. కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమెసగే. తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు. తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు. పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు. పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో. కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు. కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు. ఆడరు గురు పరంపరాం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాగవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్యాం సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధో భాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాం అష్టదిగ్దంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవత్తిలకావతి శోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనృతివర్ణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలగితే లవనేక్షుసురాసర్పిర్దధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్షకుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్యాం సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తిమదృక్షవద్వింధ్య పారిగాత్రాఖ్యాం సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృతభద్రాశ్వకేతుమాల హిరణ్యకరమనగ కురువర్షాఖ్యాం నవవర్షాణాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశ పరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంబోధ వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిద్ధ్యర్థం
श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं श्रीविखनो मुनीन्द्रमतानुसारिभिः भृक्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्यमहर्षिभिः उक्तगृह्यधर्मशास्त्रपुराण इतिहासप्रतिपादितां कन्यादानकल्पोक्तसकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीनन्दकशार्ङ्गादिपञ्चागतधरस्य कोटिसूर्यप्रकाशस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानसभगवच्छास्त्रप्रकारेण आङ्गीरस भारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजसगोत्रोद्भवस्य पञ्चविधव्यूहविभेदेन प्रवर्धमानस्य परतत्त्वविभवव्यूह अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोन्नत्रे आङ्गीरस भारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजसगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरस भारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजसगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिगणविजृम्भितपादारविन्दस्य अर्चावताररूप भगवत प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरस भारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजसगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूरां दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योभिशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्याद्भुतनित्ययौवन स्वभावलावण्यतेजोरत्नाकराय अखिलशाखात्यागिनो अखिललोकपवित्राय श्रवणनक्षत्रे मकरराशौ जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्वण सकलवेदाध्यायिनीं भार्गवच्यवन आप्नुवान और्ववेदल पञ्चारुषेयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपां उत्तरफल्गुनी नक्षत्रे कन्याराशौ जातां भृगोः सङ्कल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि ऋग्यजुस्सामाधर्वण सकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणी ध्रुवत्रिगारुषेयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गीं रेवती नक्षत्रे मीनराशौ जातां कश्यप प्रजापते सङ्कल्पतनयाम् इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणीर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषयां कन्यां सलङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भराः सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కనైనటువంటి స్వామివారి యొక్క దివ్యమైన ప్రవర విన్నాం కదా. ఆ ప్రవరలోనే అనంత గుణగణాలు దాగి ఉన్నాయి.
అత్యద్భుతమైనటువంటి వైఖరి, స్వామివారి యొక్క రాజసోపేతమైనటువంటి ఆ పరంపర, తాను ఎన్ని అవతారాలు ధరించినప్పటికీ కూడా మూలమైనటువంటి వాడు తానే కాబట్టి, తనంత తాను ఉద్భవించుకునేటటువంటి అవతరింపజేసుకునేటటువంటి పరమాత్మ స్వరూపం కాబట్టి, మనలో ఉన్నటువంటి అనంత గుణాలను కూడా శాసించేటటువంటి వాడు పరమాత్మే కాబట్టి, మనలో అలౌకికమైనటువంటి ఆనందాన్ని ఎప్పుడూ కూడా కురిపిస్తూ ఉంటాడు పరమాత్మ. కాబట్టి నాలో ఉన్నటువంటి, నీలో ఉన్నటువంటి అనంతమైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి శక్తి ఎలా ఉన్నది అంటే, ఆత్మానందపూరితమైనటువంటి ఆత్మోద్దీపనం చేసేటటువంటి భక్తి జ్ఞానంతో కూడినట్లయితే, ఆ జ్ఞానమే ఎరుకగా మారి పరమాత్మ దివ్యౌషధం, పరమాత్మానుభూతి అనేటటువంటి దివ్య ఔషధాన్ని మనందరం కూడా స్వీకరించిన వాళ్ళమవుతాం. అది ఏ భక్తి పాకము. కాబట్టి చక్కగా స్వామివారు ప్రవరతో ఈ అత్యద్భుతమైనటువంటి ఇరుదేవేరుల యొక్క ప్రవర, స్వామివారి యొక్క ప్రవర, స్వామి ఎలాంటి ఏ గోత్రం నుంచి ఉన్నారు, అమ్మవారు ఏ గోత్రోద్భవులు, ఈ చక్కనైనటువంటి ప్రవరతో సమన్వయం చేసి చక్కగా నేటి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు స్వామివారు. అంతేగాక ఎన్నో జన్మల నుంచి వస్తూ ఉన్నటువంటి ఈ పరంపర, ఈ ఆలోచనలు, ఈ భావనలు, ఈ జ్ఞానం, ఈ మతి మరుపు, గీతలో అంటున్నాడు కదా, మరపు కూడా నేనే అని, అజ్ఞానము నేనే అని, జ్ఞానము నేనే అని, బుద్ధి నేనే అంటున్నాడు, మనస్సు నేనే అంటున్నాడు, తర్వాత తను కానిదేదీ లేదు అంటున్నాడు. కాబట్టి ఈ ఒక్క సూక్ష్మాన్ని మనం గమనించినట్లయితే, ఈ ప్రవర ఎందుకు చెప్పవలసి వస్తున్నది అంటే, మానవ లోక కళ్యాణం కొరకు మాత్రమే. కాబట్టి లోక కళ్యాణం కొరకు చేసేటటువంటి ఈ అత్యద్భుతం ఎందుకు నిర్వహించుకోవాలి అంటే, ఆదర్శం కోసం. ప్రస్తుతం దేశమాన కాల పరిస్థితులను బట్టి బాగా దెబ్బతింటున్నటువంటి ఒక వ్యవస్థ, వైఖరి అంతా కూడా కళ్యాణోత్సవాలే కాబట్టి, వివాహ వ్యవస్థే బాగా దెబ్బతింటున్నది కాబట్టి, దేశమాన కాల పరిస్థితులను బట్టి ప్రస్తుతం స్వామివారు చక్కగా సమయస్ఫూర్తితో కాలానుగుణంగా నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో దివ్యమైనటువంటి ఈ కళ్యాణాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. ఓ జనులారా, ఇదిగో ఈ విధంగా మనందరం కూడా చక్కగా ఈ విధంగా విన్యాసభరితమైనటువంటి అలౌకిక ఆనందాన్ని చేకూర్చేటటువంటి వైఖాన సాగముక్త రీతిగా స్వామివారు ఏ విధంగా కళ్యాణాన్ని నిర్వహించుకుంటున్నారో, వారి వారి శక్తి సామర్థ్యాలు తగ్గట్టుగా, వారి వారి వ్యవహార శైలిని బట్టి అనుసరిస్తూ కళ్యాణము అనేటటువంటి కైంకర్యాన్ని పరమ నిష్టతో వైదిక ఆచారాలతో నిర్వహించుకోండి అని చెప్పేటటువంటి విధానమే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం. కానీ స్వామివారు అంతటి దేదీప్యమానమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడై ఒక భాషా వైఖరిని మనకు చూపిస్తూ ఉన్నాడు పరమాత్మ. కాబట్టి ఆ భాషా వైఖరి అంటే ఏంటంటే, స్వామివారు విగ్రహమూర్తిగా, మలయప్ప స్వామిగా గోచరిస్తూ చక్కగా దివ్యోపచారాలను నిర్వహించుకుంటూ ఉన్నాడు కదా. మరి అది మనుష్యులు ఏ విధంగా నిర్వహించుకోవాలో, అల్పమైనటువంటి శరీరాలతో ఉండేటటువంటి, అల్పమైనటువంటి ఆలోచనలతో ఉండేటటువంటి శరీర వైఖరితో ఉండేటటువంటి మనుష్యులు అలాంటి భాషనే ఎంచుకోవడమే విగ్రహారాధన. కాబట్టి మన యొక్క భాషను ఎంచుకున్నాడు పరమాత్మ. ఎందుకోసం? జనులందరి కోసం. చక్కబెట్టేటటువంటి వాడు పరమాత్మే కదా, శుద్ధి చేసేటటువంటి వాడు పరమాత్మే కదా, ప్రక్షాళన చేసేటటువంటి వాడు పరమాత్మే కదా, పాపముల నుండి, సర్వ పాపముల నుండి విముక్తి చేసేటటువంటి వాడు పరమాత్మ కదా, సర్వ కర్మల నుండి విముక్తి పొందించేటటువంటి వాడు, విముక్తి చేసేటటువంటి వాడు కూడా పరమాత్మే కదా. కాబట్టి అలాంటి పరమాత్మ ఎవరి కోసం ఇదంతా చేస్తూ ఉన్నాడు అంటే, లోక కళ్యాణకారకంగా. అంతేగాని ఇరుదేవేరులతో చక్కగా నిత్యం కళ్యాణం నిర్వహించుకోవాలి అనేటటువంటి పరమాత్మ అంతటి స్థాయికి ఎందుకంతలా ఉంటుంది అని అంటే, పరమాత్మ కూడా వ్యవహారశైలిలో ఉండడు కాబట్టి, వ్యవహారాలతో కూడినటువంటి కైంకర్యాలే కదా ఇవన్నీ కూడా. యదృశ్యం తన్నశ్యం, ప్రతి వస్తువు కూడా ఈ రోజు ఉన్నది రేపు ఉండకుండా ఉండేటటువంటి వస్తుద్రవ్యాలే కదా అక్కడ కనిపిస్తున్నవి. కాబట్టి వాటిని కూడా సంప్రోక్షణ అనేటటువంటి పద్ధతి ద్వారా చక్కగా మనం నిర్వహిస్తుకుంటూ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి పరమాత్మ
మనందరి పట్ల ఎంతో రాజసోపేతమైనటువంటి కర్మలను నిర్వహించుకుంటూ చక్కగా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నాడు పరమాత్మ. ఈ అలౌకికమైనటువంటి ఆనందాన్ని మనందరి పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తూ ముందు జాగ్రత్తతో ఈ విధానాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నాడనమాట. కాబట్టి ఎన్నో రీతులుగా పరమాత్మ బ్రహ్మాగ్నౌ వపరే యజ్ఞం యజ్ఞే నైవోప జుహ్వతి. జీవ బ్రహ్మైక్య భావనతో కొందరు సాధకులు పరబ్రహ్మమును అగ్నియందు జీవుని హోమము చేయుచున్నారు అని భగవద్గీత తెలియజేస్తూ ఉన్నది. జ్ఞానయోగములో తెలియబడి ఉన్నది అనగా నిరంతర బ్రహ్మచింతనతో ఇంద్రియ మనోబుద్ధులను జయించుటాను యజ్ఞమును నిర్వహించిన వారికి అమృతతత్వము అని భూరి దక్షిణ లిచ్చువాడని భావము. యజ్ఞములు నిర్వహించి దక్షిణలొసగు తానే దేవతల రూపమున సోమరసమును స్వీకరించువాడై ఉన్నాడు. ఈ విషయమును సోమపోమృతపః సోమః అపురుజిత్ పురుషత్తమః వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్వతాం పతిః. యజ్ఞములయందు యజింపబడిన దేవతల రూపముతో సోమరసమును పావనము చేయువాడై భగవానుడు సోమపః అని స్తుతించబడుతూ ఉన్నాడు. యజ్ఞములలో ఏ దేవతల నావాహము చేసినను అందరిలో వెలుగొందినది నారాయణుడే గనుక ఆ దేవతల రూపముల తానై గ్రహించువాడై ఉన్నాడు పరమాత్మ. అలాంటి పరమాత్మ నేడు కళ్యాణ చక్రవర్తిగా ఓం ప్రజాపతిः సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృత్యంతాం తానహస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణహేతునా కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతిः సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృత్యంతాం తానహస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణహేతునా కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తో అస్తు. సుప్రతిష్ఠితమస్తు. గోవింద గోవింద హరి గోవింద. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కథలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కథలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గోవింద 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 గోవింద.
పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు గోవింద 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 రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కా అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సవిత ప్రసుభ ఓం అగ్నిరేతు ప్రథమో దేవతానాగుంసోస్య ప్రజాముంచమర్చ భాషాత్ తదయకం రాజా వరుణో మన్యతా యథేజగ్స్త్రీ పౌత్రమఘన్నరోధాత్ స్వాహా ఇమామగ్నిస్రాగతాం గార్హపత్య ప్రజాముంచమర్చ భాషాత్ తదయకం రాజా వరుణో మన్యతా యథేజగ్స్త్రీ పౌత్రమఘన్నరోధాత్ స్వాహా ఇమామగ్నిస్రాగతాం గార్హపత్య ప్రజావస్కేన గతు దీర్ఘమాయుః అశోన్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందమభి ప్రబుధ్యతాం నియగ్గ స్వాహా చిత్తంచ స్వాహా చిత్తిశ్చ స్వాహా ఆకోదంచ స్వాహా ఆకోదిశ్చ స్వాహా విజ్ఞాతంచ స్వాహా విజ్ఞానంచ స్వాహా మనశ్చ స్వాహా శక్వరీశ్చ స్వాహా తరిశ్చ స్వాహా పూర్ణమాదశ్చ స్వాహా బృహచ్చ స్వాహా రథంతరంచ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్వ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్కేతితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితప్రసుభ ఇమాన్ రాజానామిత్యభిగార్య ఓం ఇమాన్ రాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంచ సంవననాం తదగ్నిరనుమన్యతాం యం నార్యుపప్రోతేక్నో లాజానావపంతి దీర్ఘాజురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంచ సంవననాం తదగ్నిరనుమన్యతాం యం నార్యుపప్రోతేక్నౌ లాజానావపంతి దీర్ఘాజురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంచ సంవననాం తదగ్నిరనుమన్యతాం యం నార్యుపప్రోతేక్నౌ లాజానావపంతి దీర్ఘాజురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్వ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృత సర్వహోమాంతే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవాహుతేర్హోష్కేం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితప్రసుభ ఓం అతో దేవా అవంతు నోగతో విష్ణురవిచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా ఇదం విష్ణురవిచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాకం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణురుగోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్కతగతో వృతాని పస్పశే ఇంద్రస్య గుజ్యः సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పుష్కంతి సూరగः దివి వచక్షురాతదగ్గ స్వాహా తద్విప్రాసో విపన్యమోజాక్రవాగం సుస్సమింధతే విష్ణోర్గత్పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్వ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కర్మ సాత్గుణ్యార్థం ఉపరిష్టాదంతహోమం హోష్కేం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితప్రసుభ ఓం యదస్క కర్మణోత్యరీరితం యత్వాన్యోనుమిహాకరం అగ్నిష్టత్స్విష్టకృత్ విద్వాన్ సర్వగ్స్విష్టకం సుహృతం కరోతు స్వాహా అగ్నగే స్విష్టకృతే సుహృత హుతాహుతీనాం కామానాగం సమర్థగిత్రే స్వాహా
అగ్నగే స్వాహా అగ్నగే నాదాగ స్వాహా అగ్నగేన్నపతగే స్వాహా ఇష్టేభ్య స్వాహా వషడనిష్టేభ్య స్వాహా భేషజందరిష్ట్యై స్వాహా నిష్కృత్యై స్వాహా దౌరార్ధ్యై స్వాహా దైవీభ్య స్వాహా తనోభ్య స్వాహా వృద్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా ఏదోస్యేతి శ్రీమహి స్వాహా సమితసి తేజో మగితే స్వాహా యమస్య ధీమహి మృత్యోర్మే పాహి స్వాహా సూర్యస్య ధీమహి చక్షుర్మే పాహి స్వాహా సోమస్య ధీమహి చిత్తం మే పాహి స్వాహా వాయోర్ధీమహి ప్రాణాన్మే పాహి స్వాహా బ్రహ్మణో ధీమహి బుద్ధిం మే పాహి స్వాహా అగ్నిర్భుక్తగ్ స్వాహా వేదిర్భుక్తగ్ స్వాహా ద్యౌర్భుక్తగ్ స్వాహా పృథివీ జీర్ణగ్ స్వాహా ఓషధి వనస్పతి గంధర్వాప్సరసశ్చైవ జీర్ణగ్ స్వాహా ఓం మృతధాన విద్వాననష్ట్వభృతేన పూర్ణమాహుతింజుహో విమనసా ప్రజాపతగే స్వాహా ఆద్యశేషమింద్రాగిజుహో విస్వాహా అగ్నిస్తృప్యదో వేదిస్తృప్యదో ద్యౌస్తృప్యదో పృథివీస్తృప్యదో బ్రహ్మాద్యాస్తృప్యంతామృతేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిదప్రాసావీః ఆవాహిత్యేవతాభ్యో నమః ప్రవేశగామీం అక్షితమక్షిత్యేజహోమీం అక్షితమసి మామే క్షేష్ఠాః ప్రాచ్యాం దక్షిణాగాం ప్రతీచ్యాం ఉదీచ్యాం ఊర్ధ్వాగాం అధరాగాం మార్జగంతాం పశ్చిమతః పరిధివపనగాం పశ్చిమతః పరిధివపనగాం దక్షిణతః పరిధివపనగాం ఉత్తరతః పరిధివపనగాం పశ్చిమతో విష్ణోः సదనమసీం దక్షిణతో విష్ణోः సదనమసీం ఉత్తరతో విష్ణోः సదనమసీం ప్రాచ్యాం విష్ణోः సదనమసీం సర్వానన్యాన్ పరిసమోక్యాం కూర్చాశ్చేతి గ్రంథిం విసృజ్యాం అపవుపస్పృశ్యాం అగ్నిప్రోక్ష్యాం ఆప్యాగంతామితి జుహోతిం ఆప్యాగంతామాప ఓషధయో మరుతాం వృషధయస్థదివం గచ్చతతో నో వృష్టిమేరగ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతే లభతే నిత్యగం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోర్భూతిః ఆదిత్యः సోమో నమః త్రయాగుషం జమదగ్నేః కస్య వష్కత్రయాగుషం యద్దేవానాం త్రయాగుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రయాయుషం ఆపోహిష్టామయో భవస్తాన ఊర్జే దధాతనాం మహేరణాగచక్షుషే యోమశ్రవతమోరసస్తస్య భాజగతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామభోగశిక్షగా గజన్మధాం ఆపోదనగథాతనః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశనాం యద్భుదంతమయాదేవ పరిపూర్ణం తదస్తు తే ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని తేషామశేషానాం కృష్ణానుస్మరణం పరం కాగేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాగేతి సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాత్యర్ఘాతమనం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి అగ్నిపురుషాయ నమః పునఃపాత్యర్ఘాతమనం సమర్పయామి అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి ఆజ్యోపహారం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి భగవత్సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కగా లాజహోమాన్ని అదేవిధంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని మనం చక్కగా వీక్షించాం కదా. ఎంతో భక్తి శ్రద్ధలతో
అధికారులు అనధికారులు భక్తాదులు అందరూ కూడా ఏకకంఠంతో గోవిందా గోవిందా అనేటటువంటి నామంతో స్మరిస్తూ స్వామివారిని దివ్యంగా చక్కగా ఈ విధంగా మనం దర్శిస్తూ ఉన్నాం. అదిగో వారుణం ఆయనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని కూడా దర్శిస్తూ ఉన్నాం. చక్కగా అన్నమాచార్యుల వారి యొక్క వంశీయుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉన్నది. అంతేగాక చక్కగా ఇప్పుడు దండలు మార్చుకోవడం అంటూ ఉంటారు కదా, కళ్యాణమాలా పరివర్తనం. స్వామివారి యొక్క శ్రీనివాస ప్రభువు యొక్క తిరు కళ్యాణ మహోత్సవంలో కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యంలో భాగంగా దండలు మార్చుకోవడం అనేటటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి చక్కనైనటువంటి రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించినటువంటి పరమాత్మ కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను ఇప్పుడు శ్రీదేవి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. చక్కగా శ్రీదేవి అమ్మవారికి సమర్పించినటువంటి ఆ మాలను, దివ్యమైనటువంటి మాలను అమ్మవారి కంఠసీమ నుంచి తీసి ఇప్పుడు మళ్ళీ స్వామివారికి సమర్పించబోతూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఇప్పుడు చక్కగా వైఖానస ఆగమోక్త రీతిగా నిర్వహించుకుంటూ ఉన్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో ఎంతో రాజసోపేతమైనటువంటి కైంకర్యాలలో భాగంగా ఇప్పుడు దండలు మార్చుకోవడం అంటే కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యంలో భాగంగా శ్రీదేవి అమ్మవారు ధరించినటువంటి మాలను తీసి ఇప్పుడు స్వామివారికి ధరింపజేశారు అర్చక స్వాముల వారు. ఇప్పుడు మళ్ళీ స్వామివారు ధరించినటువంటి ఆ మాలను తీసి ఇప్పుడు భూదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఇరుదేవేరులు కూడా చక్కగా స్వామివారి సరసన ఎంతో దేదీప్యమానంగా వెలుగుతూ మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వారై. ఈనాటి ఆర్జిత కళ్యాణోత్సవానికి విచ్చేసినటువంటి భక్తాదుల యొక్క ముఖార విందాలన్నింటినీ మనం ఒక్కసారి దర్శించినట్లయితే పరమాత్మ వారందరి ముఖార విందాలలో స్వామివారు ఎంత తిష్ట వేసుకొని కూర్చున్నారో మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి రాజోపచారాలలో భాగంగా మనందరి మనస్సు కూడా నిమగ్నమై స్వామివారి యొక్క ఆశీస్సులతో మనందరం కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో మనం ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా అదిగో భక్తాదులందరి యొక్క హృదయ భావన చక్కగా స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఎంతో రాజసోపేతమైనటువంటి కళ్యాణంగా భాసిల్లుతున్నటువంటి మహోత్సవం చక్కగా మనం దర్శించినటువంటి విధానాన్ని భక్తులందరి యొక్క మానసిక వేదన అందరికీ కూడా సమానంగా భక్తి ఉప్పొంగుతూ ఉన్నట్టుగా మనకు గోచరిస్తుంది కదా. అది సహజ మనస్కంతో ఏర్పడినదే. కాబట్టి అందరి మనస్సులను గెలిచేటటువంటి వాడు పరమాత్మ, అందరి మనస్సులను స్వీకరించేటటువంటి వాడు పరమాత్మ. అలాంటి దివ్యమైనటువంటి పరమాత్మ పురుషోత్తముడు, ఎల్లలోకాలను కూడా పాలించేటటువంటి పరమాత్మ మనందరి పట్ల ఎంతో విన్యాసభరితమైనటువంటి లీలలను చూపుతూ అదిగో పిడికెట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి దివ్యమైన అన్నమాచార్యుల వారి సంకీర్తనతో అక్షతలు, అక్షతారోహణ, అక్షతలు అనగా క్షతం కానివి అంటే చిన్న చిన్న భాగాలు కాని పసుపుతో కూడినటువంటి బియ్యపు రాశిని స్వామివారికి అక్షతలుగా చల్లుతున్నారు. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగ